తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, పిల్లల్ని పెంచడంలో కూడా ఈ రోజుల్లో స్పెషల్ తల్లిదండ్రులకి కోర్సులు కూడా పెట్టేస్తూ ఉన్నారు. అంతకు ముందు మా అమ్మ వాళ్ళు అలా పెంచలేదు, కానీ ఇప్పుడు అలా అయిపోయింది. అసలు పిల్లలు మానసికంగా బాధపడుతున్నారని ప్రజెంట్ బిజీగా ఉన్న పేరెంట్స్ వాళ్ళని ఎలా తెలుసుకోవాలి? మీరే చెప్పారు బిజీ అని. వాళ్ళకి ఎలా తెలుస్తుంది పాపం? వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. కాస్త తీరిక అయిందంటే మేము స్ట్రెస్ అయిపోయామని చెప్పి సెల్ ఫోన్లో టీవీలో చూస్తూ కూర్చుంటారు. వాళ్ళకి తీరికేది పిల్లల్ని చూడడానికి. మీరు మీ పేరెంట్స్ మిమ్మల్ని ఆ రకంగా స్ట్రెస్ లేకుండా పెంచారు, కోర్సులు తీసుకోకుండా అన్నారు. వాళ్ళ కోర్సులు జరిగిపోయినాయమ్మా. వాళ్ళకి తెలియకుండానే బ్రహ్మాండమైన ట్రైనింగ్ అయిపోయింది. ఉమ్మడి కుటుంబాలు ఉంటుంటాయి, అక్కడ వాళ్ళకి తెలిసి ఉంటుంది. తాను వచ్చింది ఉమ్మడి కుటుంబం కాకపోయినా పెరిగింది ఉమ్మడి కుటుంబం అయి ఉంటుంది. ఇంట్లో 3-4 తరాల వాళ్ళు ఉండుంటారు ఆ ఇంట్లో. తాను, తన తల్లిదండ్రులు, నాయనమ్మ వాళ్ళు, ఇంకా ఎవరన్నా నాయనమ్మ, అమ్మమ్మ, అలాగే కొత్తగా వచ్చినట్టు చంటి పిల్లలు, ఇలా 4 తరాలను 3 తరాలను చూస్తారు కదా. అందువల్ల వాళ్ళకి అప్రయత్నంగా అప్రెంటిస్షిప్ అయిపోయింది పిల్లల్ని పెంచటంలో. ఎట్లా చేశారు, ఎట్లా నీళ్లు పోసారు, పిల్లలు ఏడిస్తే ఏం చేశారు, ఇలా భుజాన్ని వేసుకుని వీపు మీద తడితే వాళ్ళకి ఏడుపు తగ్గుతుంది, ఇలాంటివి. ఊపిరి ఎందుకు తగ్గుతుంది అని అడిగితే, ఇలా భుజాన్ని వేసుకుని కొడితే ఊపిరితిత్తులు ఉన్నాయి కదా, ఆ ఊపిరితిత్తులు ఇట్లా ఇట్లా అనేటప్పటికీ వాటంతటా యాక్టివేట్ అయ్యి లోపల ఉన్నటువంటి గాలి పీల్చుకోవడం అనేది వాళ్ళకి ఎక్కువ హాయిగా వచ్చి నిద్రపడుతుంది. అందుకు ఇలాంటివి ఇంట్లో మనకి వెనకాలన్న రీజన్ తెలిసినా తెలియకపోయినా నిద్ర పట్టక ఏడిపించే పిల్లల్ని భుజాన్ని వేసుకుంటే ఊరుకుంటారు అనేది తెలిసిపోయింది. ఇట్లా అనేకం తెలిసాయి. ఇప్పుడు ఈ తెలియకపోవడానికి కలిగిన కారణం ఏమిటంటే న్యూక్లియర్ ఫ్యామిలీ, విడిగా ఉండిపోవడం. పెద్దవాళ్ళు పనికి రావటం లేదు. పెద్దవాళ్ళు కూడా చెప్పే పరిస్థితుల్లో లేరు. అది కూడా మనం ఒప్పుకోవాలి. వాళ్ళని ఈ యంగ్ జనరేషన్ అంటమే కదా, వాళ్ళు కూడా మేము చాలా కష్టపడ్డాం, మేము ఇప్పుడు సుఖపడాలి, మేము పిల్లల్ని చూడడం అని అనేటటువంటి పెద్దవాళ్ళు కనపడుతున్నారు చాలామంది. వెరీ సాడ్ టు నోట్ దట్. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఎలాగ తెలుస్తుంది అంటే, అసలు తెలుసుకోవడానికి మీకు తీరుకుందా మొదటి మాట, తెలిస్తే పరిష్కరించేంత ఓపిక ఉందా రెండో మాట. ఈ రెండు ఉన్నప్పుడే ఈ చెప్పేవి ఏమన్నా పనికొస్తాయి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కొంచెం తీరిక ఉండాలి కదా. తీరిక చేసుకోవాలి. పిల్లల్ని కనటం కాదండి, తొందరపడి కనద్దని చాలామందికి సలహాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు పిల్లలకి సమయాన్ని కేటాయించగలిగినటువంటి పరిస్థితి ఉంటే పిల్లల్ని కనండి, కానీ పడేయకండి. పిల్లల్ని కన్నాక పెంచే ఓపిక ఉండాలి. గివ్ సమ్ టైమ్ ఫర్ దెమ్. ఎంతసేపు నా ఉద్యోగం, నా ప్రమోషను, నాకు ఆఫీస్లో క్రెడిట్స్, ఇక్కడ క్రెడిట్స్, అక్కడ క్రెడిట్స్, నా అందం తగ్గకూడదు, నా పర్సనాలిటీ బాగుండాలి, నా ఫ్రెండ్షిప్స్, నాకుండే సుఖాలు, నా సంతోషాలు, నా డెవలప్మెంట్, నా ఆరోగ్యం, నా ఫిట్నెస్, ఇవన్నీ ఉండాలి కాదంటల్లా. వీటి మధ్య నా పిల్లలు అన్నదానికి కూడా ప్లేస్ ఇవ్వగలిగితే హ్యాపీ చిల్డ్రన్. ఇది నిజంగా ఒక మంచి స్టేట్మెంటేనమ్మా మీరు ఇప్పుడు ఇచ్చింది. టైం లేకపోతే పిల్లల్ని కనడం కూడా అనవసరం. వాళ్ళని కనేసి అనాథల్లాగా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటే పాపం అంటే ఫీల్ అయ్యి నేను లోన్లీ అని అనుకునేది పిల్లలే కదా. నేను ఒక కథ చదివాను చిన్నది. పాపం వాళ్ళ చెప్తాడు, మా ఫ్రెండ్కి అమ్మ లేదు అంటాడు. దేవిట్రా అంటే వాళ్ళ అమ్మ లేకపోవడం కాదు, వాళ్ళ మమ్మీ వస్తుందట పిల్లల్ని తీసుకెళ్ళడానికి. మమ్మీ పంపించిన సర్వెంట్ వస్తుందట, ఆయా వస్తుందట. అంతేగాని అంటే అమ్మ అన్న పదమే తెలియని పరిస్థితుల్లో పెంచుతూ ఉన్నారు. అసలు వాళ్ళ అమ్మ ఎప్పుడూ రానేరాదు, వాళ్ళకి ఆయా వస్తుంది, వాళ్ళకి అమ్మ లేదనుకుంటా అని ఇంకోటి చెప్తాడు. అంటే ఆయాలు వచ్చి తీసుకెళ్ళడం, ఇంకెవరో తీసుకెళ్ళడం, డ్రైవర్లు వచ్చి తీసుకెళ్ళడం తప్ప ఎప్పుడు వాళ్ళ అమ్మలు పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా రానటువంటి వాళ్ళు ఉన్నారంటే, అమ్మ కానీ నాన్న కానీ ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు ఇద్దరిలో ఒకళ్ళు వచ్చినా చాలు పేరెంట్స్లో. అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లలు వాళ్ళ మనోభావాలు ఎవరికి చెప్పుకుంటారు? పూర్వం అయితే ఇళ్లల్లో తాతలో నాయనమ్మలో ఉండేవాళ్ళు. వాళ్ళతో పిల్లలు వీళ్ళ కబుర్లు చెప్పి కథలు చెప్తూ ఉన్నప్పుడు, ఇవాళ స్కూల్లో ఏం జరిగిందో తెలుసా,
టీచర్ ఏమన్నారో తెలుసా, నా ఫ్రెండ్ ఏమన్నాడో తెలుసు, ఇట్లాంటివి మాట్లాడుకుంటే వాళ్ళ మనోభావాలు తెలుస్తూ ఉంటాయి. నర్మయ్ హోంవర్క్ చేయి అని తల్లిదండ్రులు చెప్పేస్తున్నవాడు వాడు చెప్పదలుచుకుంది ఎవరికి చెప్తాడు? అవును. వాడి ఫ్రస్ట్రేషన్ అక్కడ. ఫ్రెండ్ ఏదన్నా అంటే ఇంట్లో అమ్మకి చెప్పాలి కానీ ఫ్రెండ్కి చెప్పలేడు కదా, టీచర్కి చెప్పలేడు కదా. అవును. కొంచెం సమయం ఇవ్వు పిల్లలకి, వాళ్ళతో మాట్లాడు. ఏం జరిగింది నడు, స్కూల్లో ఏమైంది, క్లాస్లో ఏమైంది, రోజుకు ఒక 5-10 నిమిషాలు మాట్లాడలేరా? తీసుకోవాల్సిందే టైం, సమయం ఇవ్వాలి. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, మనం అది కొంచెం పట్టించుకోం కానీ మనకు కొంచెం నచ్చదు కూడా. 10 hugs and 100 kisses అని. చైల్డ్ మన మాట వినాలంటేట డైలీ డోస్ 10 hugs and 100 kisses. ఓకే. ఇది మనకి కొంచెం మన పద్ధతిలో అలా పిల్లల్ని కౌగిలించుకోవడం కానీ ముద్దులు దగ్గరగా ఎంగిలి ముద్దులు పెట్టడం కానీ మనకి ఇష్టం ఉండదు. మనకి కొంచెం దూరంగానే ఉంచుతాం. కానీ కనీసం రోజు పడుకునేటప్పుడన్నా దగ్గర పడుకోబెట్టుకోవాలి కదా. ఒకప్పుడు పిల్లల్ని రోజుల పిల్లల పంచి దూరంగా పడుకోబెట్టండి అని చెప్పిన పాశ్చాత్యులే ఇప్పుడు రోజు 10 సార్లు కౌగిలించుకోండి మీ పిల్లల్ని అని చెప్తున్నారు. మనకు అట్లా చెప్పలేదు, రాత్రి దగ్గర పడుకోబెట్టుకోమన్నారు. నిద్రలోకి జారుకోబోయే ముందు పిల్లలు వాళ్ళ మనోగతాలన్నీ చెప్తారండి. కరెక్ట్ టైం అది. పడుకునేటప్పుడు వాడికి భయం వేసినా ఏం జరిగినా అన్నీ చెప్పేస్తారు ఆ టైంలో. వాడికి నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. మామూలుగా అయితేనే మామూలుగా చెప్పేస్తారు. కొంతమంది చెప్పని మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా ఆ సమయంలో చెప్తారు. కనుక తల్లో తండ్రో పిల్లల్ని నిద్రపోగొడుతూ ఉంటే దగ్గర కూర్చుని జోలపాడుతూనో, వాళ్ళు పడుకునేటప్పుడు పక్కన కూర్చునో పక్కన పడుకోబెట్టుకునో కనుకున్నట్టయితే వాళ్ళ మనసులో ఉన్నవన్నీ తెలుస్తాయండి. మనసులో ఉన్న బయటికి చెప్పేశాక ఫ్రస్ట్రేషన్ ఉండదు. వాళ్ళు దిగులు పడుతున్నారు, బాధపడుతున్నారు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అన్నది ఉండదు. ఎందుకు ఉండదంటే చెప్పేశారుగా. చెప్పకపోతే స్ట్రెస్, చెప్పేశాక స్ట్రెస్ ఏముంది? నేను చూస్తాలేరా అంటుంది, అయిపోయింది. చూసిందో చూడలేదు తర్వాత నేను చూస్తాను అన్న మాట చాలు కదా. వినింది కదా. వినడం కాదు, ఏదో చెప్తాడు. నా ఫ్రెండ్ ఇవాళ నాతో దెబ్బలాడాడు తెలుసా, నాకు ఎంత ఇదిగా ఉందో అన్నాడు అనుకో, సరే నేను చూస్తాలే అన్నాడు వాళ్ళ నాన్నో అమ్మో. వీళ్ళు వెళ్ళి మాట్లాడతారో పాడా, కానీ వాళ్ళు ఆ విషయం టేకప్ చేశారన్న కాన్ఫిడెన్స్ వీళ్ళకుంటుంది. కనుక పిల్లలతో మాట్లాడాలి, సమయం ఇవ్వాలి. వాళ్ళు కొంతమంది టాసిటివ్ అంటే మాట్లాడరు, కొద్దిగా తొందరగా మనసులో బయటికి చెప్పే స్వభావం ఉండదు కొంతమంది బై నేచర్. అట్లాంటి వాళ్ళతో వీళ్ళే దే హ్యావ్ టు పుల్ ద లెగ్ అండ్ టాక్. వాడు 1-2 సార్లు లాగి ఏమన్నా ఏమైంది వాళ్ళ క్లాస్లో, అంత నార్మల్. టీచర్ ఏమంది, నీ ఫ్రెండ్ ఏమన్నాడు, ఇవన్నీ కొత్త ఫ్రెండ్స్ ఎవరన్నా అయ్యారు, ఇలాంటివి ఏదో ఒకటి ఉదాహరణకి చెప్పాను నేను. ఇలాంటివి కొన్ని రకాలు వాడికి మాట్లాడచ్చు. వాడికి ఉన్న ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటికీ సంబంధించి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి వాడిని అడగాల్సిందే, లాగాల్సిందే, మాట్లాడాల్సిందే. పూర్వం తాతలు నాయనమ్మలు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు లేరు. ఆ పని కూడా మనమే చేయాలి. మనం వాళ్ళని దూరం చేసుకున్నాం, యూ హ్యావ్ టు కాంపెన్సేట్. అవును. కొంతమంది పిల్లలకు కూడా ఏంటంటే చిన్న పిల్లలకి మాటలు కూడా తొందరగా రావు, మాట్లాడించే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల. అది కరెక్ట్. మాట్లాడే వాళ్ళు లేకపోవడం వల్ల మాటలు రావు. కనుక మాట్లాడుతూ ఉండాలి, మాట్లాడిస్తూ ఉండాలి, భావాలు ప్రకటింపజేస్తూ ఉండాలి, బాగుందా లేదా కనుక్కుంటూ ఉండాలి. రుచి కూడా తెలియదు కొంతమందికి, ఆకలి తెలియదు పిల్లలకి, కొంతమందికి అడగాలని తెలియదు, కొంతమందికి ఎక్కడ ఆపాలో తెలియదు తిండి. ఇలాంటివన్నీ కూడా నేర్పించాలమ్మా. మనం పక్కనుంటే తప్ప జరగదు. ఎక్కడికో వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని రోజుకు 10 నిమిషాలు మాట్లాడతాను, రోజుకు 5 నిమిషాలు ఈ పని చేస్తాను, ఇవేం కాదు. యంత్రాలు కావు, మనుషులు. ఇప్పుడు నేను చెప్పినవి ఏవి వర్కౌట్ కాని సందర్భాలు బోల్డ్ ఉంటాయి. వాళ్ళ దగ్గర డిఫరెంట్ వర్కౌట్ అవుతుంది, డిపెండింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది చైల్డ్ అండ్ ద పేరెంట్. అంచేత ఊరికే ఒక మార్గం చెప్పడమే తప్ప ఇది ఫైనల్ అని చెప్పేది ఏం కాదు. ఇవన్నీ కూడా మేము ఇలా పెరిగిన వాళ్ళమే కాబట్టి ఇంతకంటే మించింది ఇంకేం చెప్తారు అక్కడ కూడా అనిపిస్తూ ఉంటుంది. వర్క్ షాప్ కి మనం కేటాయించే టైం పిల్లలతో కేటాయిస్తే చాలా బాగుంటుంది. ఇంతకన్నా ఏమన్నా ఎప్పుడైనా వెళ్ళారా మీరు అలాంటి వర్క్ షాప్స్ కి? ఏం లే, అవసరమే లేదమ్మా. పిల్లల్ని పెంచడం అనేది ఇట్స్ అన్ ఆర్ట్. అది తల్లికి తెలిసినట్టుగా, తల్లితనం కలిగిన ఆడవాళ్ళకి తెలిసినట్టుగా, అప్పుడప్పుడు కాస్త తల్లితనం మగవాళ్ళలో కూడా ఉంటుందమ్మా, ఉండాలి కూడా. వాళ్ళకి తెలిసినట్టుగా, పేరెంట్స్కి తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదమ్మా. అంత చెప్పు, నేను ఇప్పుడు చెప్పాను ఇవన్నీ కూడా వర్కౌట్ కాని సందర్భాలు ఉంటాయి. ఇవేవీ లేకుండా క్యాజువల్గా వర్కౌట్ అయ్యే సందర్భాలు ఉంటాయి. అండ్ డిపెండింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ద పేరెంట్. అంతే. ఓకే అమ్మా, చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.